శ్రీమతి నమః. ప్రతి శుక్రవారం సర్వమంగళ అమ్మవారి ఆలయం తాడేపల్లిగూడెంలో సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. ఈ సువర్ణ పుష్పార్చన గురించి నన్ను చాలా మంది అడుగుతున్నారు. అసలు జనవరి వరకు అవకాశం లేదు, జనవరి వరకు అందరూ నమోదు చేసేసుకున్నారు. జనవరి తర్వాత ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ఒకసారి ఆలయంలోని అర్చకులతోటి పండితులతోటి మాట్లాడితే మీకు వివరాలన్నీ చెప్తారు. ఆ సువర్ణ పుష్పాలను కూడా ఒక దంపతులు, ఆ దంపతులకి అమ్మవారి అనుగ్రహం కలిగింది. వాళ్ళు 108 బంగారు పుష్పాలని అమ్మవారికి సమర్పణ చేసుకున్నారనమాట. ప్రతి మంగళవారం సాయంత్రం ఎలా అయితే నవావరణార్చన జరుగుతుందో ప్రతి శుక్రవారం పొద్దున్న కూడా సువర్ణ పుష్పార్చన జరుగుతుంది. అలాగే తాడేపల్లిగూడెంలో వేద విద్యార్థులకి వేదం వల్లివేయటం కోసము, వేద పండితులని సంరక్షించడం కోసము, గోసేవ చేయటం కోసము ముముక్ష భవనం నిర్మాణం జరుగుతోంది. ఎవరికైనా సమర్పణ చెయ్యాలి అని అనుకుంటే గనక నేను కమ్యూనిటీ పోస్ట్ లో అన్ని వివరాలు ఇస్తున్నాను. ఒకసారి చూసి మీ వీలుని బట్టి సమర్పణ చేసుకోండి. వేద విద్యార్థులను సంరక్షించాలి అన్నా, వేద పోషణ చెయ్యాలి అన్నా పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఒకవేళ మనకి వేదం నేర్చుకునే అవకాశం లేదు అని బాధపడుతుంటే ఈ వేద విద్యార్థులని, వేద పండితులని సంరక్షిస్తే వేదం నేర్చుకున్న ఫలితం ఉంటుందని మహాస్వామి వారు చెప్తారు. ఈరోజు ఒక అద్భుతమైన లీలను మనం తెలుసుకుందాం. మనం అమ్మవారిని నమ్మడం మానేసాం. మనం ఏదైనా సరే అమ్మవారి గురించి ఒక లీల గానీ ఒక అద్భుతంగానే చెప్తుంటే అది మూర్ఖత్వంగా, మూఢత్వంగా, ఇంకా ప్రజలందరినీ మూర్ఖుల్లాగా తయారు చేసేసే విధంగా భావిస్తున్నారు. కాబట్టే అమ్మవారి ఆరాల నుంచి మనం బయటకు వచ్చేసాం. మనమేమో మన అమ్మవారిని నమ్మటం లేదు, మన దేవీ దేవతలను నమ్మటం లేదు. కానీ పరాయి వాళ్ళు మన దేవీ దేవతల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ మహిమలని తెలుసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎంత శ్రద్ధగా భక్తిగా అమ్మవారిని కొలిచారో వాళ్ళకి కూడా, పరాయి మతస్థులకు కూడా అమ్మవారి అనుగ్రహాన్ని ఇచ్చారు. పరాయి మతస్థులకి కూడా స్వామివారు అనుగ్రహాన్ని ఇచ్చారు. అలాంటి మహిమలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారి ఉనికిని మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టే అక్కడ అమ్మవారు లేదు అని మనం నిశ్చయానికి వచ్చేస్తున్నాం. ఈ అద్భుతమైన లీల వింటే నిజంగా కళ్ళలో నుంచి నీళ్లే వస్తాయి. ఎవరైనా సరే అమ్మా అని పిలిస్తే అమ్మ రక్షిస్తుంది, అంతే. ఇంక అందులో వేరే డౌటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి నిత్యం మీరు అమ్మవారికి పూజ చేసి చూడండి. అది అమ్మవారు ఎవరో ఒకరు మీకు నచ్చిన రూపం. మేము పూజ కూడా చేయలేకపోతున్నాం అని అనుకోండి, మీరు ఎక్కడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతారో అక్కడ ఎదురుగుండా మీ ఇష్ట దేవత, మీ ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి క్షణం ఆ చిత్రపటాన్ని అలా చూస్తూ ఉండండి. సంవత్సరం తిరిగేసరికి మీకు అద్భుతం జరగకపోతే అడగండి. అలా ప్రతి నిత్యం అమ్మవారిని చూస్తూ వెళ్ళిన ఒక పరాయి మతస్థుడికి అమ్మవారి అనుగ్రహం ఎలా కలిగింది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అమ్మవారి దివ్య పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది మధురలో జరిగిందనమాట. 1812, 1828 మధ్యలో బ్రిటిష్ కలెక్టర్ రోజ్ పీటర్, బహుశా అందరికీ తెలిసే ఉంటుంది విషయం. ఈ రోజ్ పీటర్ బ్రిటిష్ కలెక్టర్ అనమాట అప్పట్లో మధురకి. ఆయన కార్యాలయం ఏమో ఇక్కడ ఉండేది, ఆయన భవనమేమో ఇక్కడ ఉండేది. మధ్యలో మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం. ఆయన ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్ళాలి అంటే అమ్మవారి ఆలయం మీదుగానే వెళ్ళాలి. చూడండి, ఈ రోజ్ పీటర్ గారు కూడా మన ధర్మానికి, మన దేవీ దేవతలకి ఎంత విలువనిచ్చేవారో. పరాయి మతస్థుల్లో కూడా హిందువులకి, హిందూ దేవీ దేవతలకి వాళ్ళు గౌరవాన్ని ఇచ్చారు. మన దేవీ దేవతల పట్ల భక్తిగాను ప్రవర్తించారు. థామస్ మన్రో, ఎన్ని వీడియోస్ చెప్పుకున్నాం మనం. తిరుపతి గురించి చెప్పుకున్నాం, ఆంజనేయ స్వామి వారి ఆలయం గురించి చెప్పుకున్నాము, అలాగే అమ్మవారి ఆలయం గురించి చెప్పుకున్నాం. ఎన్ని మహిమలు, 1, 2, 3 అతని జీవితంలో జరిగినవి. ఈ థామస్ మన్రో కూడా పేరుకి పరాయి మతస్థుడే, కానీ మన ధర్మాన్ని గౌరవించేవాడు. హిందువులంటే అతనికి అపారమైన గౌరవం, మన దేవీ దేవతలంటే అతనికి భక్తి. వాళ్ళకి కూడా వెంకటేశ్వర స్వామి వారు, అమ్మవారు అనుగ్రహాన్ని చూపించారు. ఈ పీటర్ కూడా హిందువులంటే అభిమానం, గౌరవం, ఎప్పుడు కించపరిచేవారు కాదనమాట. ఆయన భవనాన్ని నుంచి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు గుర్రబండిలో వెళ్తూ ఉండేవారు. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం వచ్చిన వెంటనే గుర్రబండి దిగిపోయి తల మీద ఉన్న టోపీ తీసి పక్కన పెట్టి కాళ్ళకి వేసుకున్న పాదరక్షలు కూడా తీసేసి అమ్మవారి ఆలయాన్ని దాటిన తర్వాత మళ్ళీ కాళ్ళకి చెప్పులు వేసుకుని తల మీద టోపీ పెట్టుకుని ఆ గుర్రబండి ఎక్కేవారు. ఇలా ప్రతిరోజు ఆయన ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్ళేటప్పుడు, కార్యాలయం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అమ్మవారిని అలా చూస్తూనే వెళ్ళేవారు. ఒక రోజు ఏమవుతుందంటే ఆయన నిద్రిస్తూ ఉంటారు. అర్ధరాత్రి విపరీతమైన వర్షం, ఉరుములు, పిడుగులు.
ఆయన నిద్రలో ఉండగా పీటర్ పీటర్ అని పిలిచినట్లు ఆయనకి వినిపించింది. వెంటనే లేచి కూర్చున్నారు. విపరీతమైన వర్షం కుండపోతగా కురిసేస్తుంది. ఆయనకి మంచం దగ్గరలో ఒక చిన్న పిల్ల పీటర్ రా రా అని పిలుస్తుంటే, ఇంత అర్ధరాత్రి పూట ఎవరు ఈ అమ్మాయి, ఎక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయన దిగ్గున మంచం మీద నుంచి లేచారు. అంతే, ఆ చిన్న పిల్ల భవనం బయటికి వర్షంలో పరిగెట్టేసింది. అలా పరిగెడుతుంటే పీటర్ కూడా అర్థం కాల ఎందుకు అలా పరిగెట్టేస్తోందని. ఈ పీటర్ గారు కూడా ఆ అమ్మాయి వెనకాల పరుగు పెట్టారు. అలా పరిగెట్టిన మరుక్షణం, అలా బయటకు వచ్చిన మరుక్షణం ఆ భవనం కూలిపోయింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆయనకి గుండెలు అదిరిపోయాయి. ఎంత ప్రమాదం తప్పింది అని చెప్పి మళ్ళీ ముందుకు చూసేసరికి అప్పటి వరకు తన్ని పీటర్ పీటర్ అని పిలిచిన అమ్మాయి అదృశ్యమైపోయిందని చెప్పి అప్పుడు గమనించారు. అప్పుడు ఆయనకు అనిపించింది, ఆహా, నన్ను రక్షించటం కోసం అమ్మవారే వచ్చారన్నమాట, నన్ను రక్షించటం కోసం మధుర మీనాక్షి వచ్చిందన్నమాట. అప్పుడు ఆయన అంతా గుర్తు తెచ్చుకున్నారనమాట. తన్ని పిలవడానికి వచ్చిన అమ్మాయి ఎలా వచ్చింది ఏంటి అని. అప్పుడు ఆయనకి స్ఫురణకు వచ్చింది ఏంటంటే, అమ్మవారికి ఆ చిన్న పిల్లకి పాదరక్షలు లేవు అని. తను రక్షించడానికి అమ్మవారే వచ్చారు కాబట్టి ఈ చిన్నపిల్ల కూడా పాదరక్షలు వేసుకోకుండా వచ్చింది కాబట్టి ఈ మధుర మీనాక్షి అమ్మవారికి ఆయన పాదరక్షలు తయారు చేయించి ఇవ్వాలనుకున్నారు. అసలు చూడండి, జగత్తును కాపాడే అమ్మవారు ఆవిడ పాదాలకి రక్షగా పాదరక్షలు వేసుకుంటారా? అది కూడా ఆయన ఆలోచించలేదు. కానీ తనని పిలిచి తన్ని రక్షించారు, అప్పుడు అమ్మవారు పాదరక్షలు వేసుకోలేదే అనే ఆలోచనతోటి అమ్మవారికి పాదరక్షలు తయారు చేయించి ఇచ్చారు. 412 కెంపులు, 70 ఏమో పచ్చలు, 80 వజ్రాలతోటి అమ్మవారికి పాదరక్షలు తయారు చేయించి ఇచ్చారు. దాని కింద రోజ్ పీటర్ పాదరక్షలను రాసి ఉంటుంది ఆ పాదరక్షల కింద. ఈ రోజుకి చిత్రై పండుగ సమయంలో పంచమి రోజున మీనాక్షి అమ్మవారిని అశ్వవాహనం మీద ఊరేగింపు చేస్తున్నప్పుడు ఈ పీటర్ సమర్పణ చేసిన పాదాలని అమ్మవారికి అలంకరణ చేస్తారు. పీటర్ పాదుకలు అని పిలుస్తారనమాట. పదవి విరమణ అయిపోయింది. పీటర్ ఇంగ్లాండ్ వెళ్ళడానికి నిరాకరించి మధురైలోనే ఉండిపోయారు. మీనాక్షి అమ్మవారి ఎదురుగానే తన ప్రాణాలు పోయిన తర్వాత సమాధి చెయ్యాలి అన్నది పీటర్ చివరి కోరిక. అతని కోరిక నెరవేరింది. ఆయన్ని అమ్మవారు ఆలయం వైపు ఉండేలాగా సమాధి చేశారు. ఈ రోజుకి మన మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తే వాటిని చూడొచ్చు. పరాయి మతస్థులకి ఉన్న ఆ భక్తి, ఆ గౌరవం మనకి ఉండటం లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే సడలించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఆ మహిమలు జరుగుతాయా, ఏవైనా అద్భుతాలు జరుగుతాయా అంటూ ప్రతి దాన్ని తీసి పక్కన పెట్టేశాం. కాబట్టి ఈ రోజు ఇన్ని సమస్యలని మనం ఎదుర్కొంటున్నాం. అప్పటికీ ఇప్పటికీ చూడండి ఎంత వ్యత్యాసం వచ్చేసిందో. తెలియని రోగాలు, తెలియని ప్రమాదాలు, తెలియని ఎన్ని దురదృష్టవంతమైన సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకు అంటే అప్పటి ఉన్న ప్రేమ, భక్తి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిని మనం వదిలేసుకుని మూర్ఖత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇంకొక అద్భుతం కూడా జరిగింది. అసలు మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రతి ఆభరణం వెనక ఒక అద్భుతమైన చరిత్రే ఉంది. అవన్నీ మనం త్వరలో తెలుసుకుందాం. ఇవన్నీ నేను నోటికొచ్చి చెప్పిన విషయం కాదు. మధురా విజయంలో శీతల పుస్తకం కానీ మీరు తీసుకుని చదువుకుంటే అందులో ఉంటాయి ఈ వివరాలన్నీ. అప్పట్లో ఈ సుల్తాన్లందరూ మన భారతదేశం మీద పడి దండయాత్ర చేస్తూ ఉండేవారు కదా. ఈ మాలిక్ కాఫీర్ కూడా ఏం చేశాడు, కంచి, శ్రీరంగము ఇలా అన్ని ఆలయాల్ని ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. ఈ మధుర అమ్మవారి ఆలయాన్ని కూడా ధ్వంసం చేయాలని అనుకున్నాడు. మన వాళ్ళు ఎప్పుడైనా ఏం చేసేవారు అంటే ఈ ధ్వంసం చేయడానికి వచ్చేస్తున్నారు అని చెప్పి తెలియంగానే సరే అక్కడ ఉన్న ఆలయం ఎలాగో ధ్వంసం అయిపోయింది, ఇప్పుడు మనం ఉన్న ఆలయాన్ని కాపాడుకోవాలనుకుంటే అప్పటికప్పుడు దానికి ముందు ఒక డమ్మీ ఆలయాన్ని నిర్మిస్తూ ఉండేవారు. ఉత్సవ విగ్రహాలని ఇంకొక చోటకి తరలించేస్తూ ఉండేవారు. అలా శ్రీరంగంలోని ఉత్సవ విగ్రహాలనే కదా తిరుమలలోకి తీసుకువెళ్ళిపోయారు. 40 సంవత్సరాల పాటు శ్రీరంగంలో ఉండవలసిన ఉత్సవ విగ్రహాలు తిరుమలలో ఉన్నాయి. రంగమంటపం అంటారు కదా, ఆ మంటపంలోనే పెట్టారు 40 సంవత్సరాల పాటు స్వామివారి ఉత్సవ మూర్తుల్ని. దాన్ని కూడా నేను మన వీడియోలో చెప్పాను, ఒకసారి వింటే మీకు పూర్తిగా తెలుస్తుంది. ఇక్కడ కూడా ఏం చేశారంటే డమ్మీగా మధుర మీనాక్షి అమ్మవారికి పైన ఒక డమ్మీగా కట్టేశారు. ఈ ఆలయానికి ముందు డమ్మీగా కట్టేసినప్పుడు అసలైన దాన్ని మూసేస్తారు కదా, లోపల దీపారాధన ఎన్ని సంవత్సరాల పాటు వెలిగి ఉందో. మళ్ళీ ఈ మాలిక్ కాఫూర్, ఈ సుల్తాన్లందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ డమ్మీ ఆలయం తీసేసి తలుపులు తెరిచి చూస్తే
వాళ్ళు తలుపులు మూసేసేటప్పుడు ఉన్న దీపారాధన ఎలా అయితే వెలిగించి అక్కడ ఉందో, వాళ్ళు తలుపులు తీసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ దీపారాధన అలాగే ఉంది. అది అద్భుతం కాదా? బద్రీనాథ్లో కూడా అంతే కదా. స్వామి వారికి 6 నెలలేమో మనుషులు అర్చన చేస్తారు, 6 నెలలేమో దేవతలు అర్చన చేస్తారు. మనుషులు పూజ చేసేసిన తర్వాత తలుపులు మూసేసి లోపల ఒక దీపారాధన వెలిగించి వెళ్ళిపోతే, మళ్ళీ తిరిగి తలుపులు తీసిన తర్వాత కూడా అక్కడ దీపారాధన వెలుగుతూ ఉందంటే భగవంతుడు ఉన్నాడా లేడా చెప్పండి. అది నిదర్శనం కదా మనకి. ఇలాంటి ఎన్నో అద్భుతాలు ప్రతి చోట జరుగుతాయి. వాటిని మనం గుర్తించలేం కాబట్టి అక్కడ మూఢత్వంగా మనం తీసి పడేస్తున్నాం. ఎక్కడైతే శాస్త్ర ప్రకారంగా వేద ప్రోక్తంగా అర్చనలు అవి జరుగుతూ ఉంటాయో అక్కడ శక్తి ఉంటుంది. ఆలయాలు అంటే మనం దర్శించుకోవడానికి వెళ్ళే ఏవో పిక్నిక్ స్పాట్లు కాదు, మనం చెత్త మాటలు మాట్లాడుకోవడానికి వెళ్ళే స్థలాలు కాదు. అవి ఒక శక్తి కేంద్రాలు. అక్కడికి వెళ్తే, ఆ ఆరాలోకి వెళ్తే మన జీవితం కూడా మారుతుంది. ఆ తరంగాలు మన మీద కూడా ప్రత్యక్షంగా పని చేస్తాయి అనడానికి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయో. మనం అమ్మవారి పాదాలు పట్టుకుందాం, ఆవిడ ఆరాలోకి వెళ్దాం. అమ్మవారి నుంచి దూరం అయిపోయాం కాబట్టే, భగవంతుడి నుంచి దూరం అయిపోయి మూఢత్వం అని మనం పక్కకి వచ్చేసాం కాబట్టే ఈ రోజు ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన లీలతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.